హాయ్, దిస్ ఈజ్ రాజా ఫ్రమ్ వంశీ టీవీ ఛానల్. ఈరోజు మనం భారతీయుడు 2 మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా ఆఫ్టర్ 28 ఇయర్స్ భారతీయుడు 2 మూవీ సీక్వెల్ వచ్చింది. 2018 రోబో 2.0 తర్వాత శంకర్ గారి దర్శకత్వంలో వచ్చిన మూవీ. సో ఈ మూవీ మీద చాలామందికి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఓపెన్ చేస్తే మూవీ మొత్తానికి ప్రెజెంట్ యాంటీ కరప్షన్ కింద ప్రజలు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారనేది చాలా క్లియర్గా చూపించారు. ఒక లంచం తీసుకునే గురించి ప్రజలు ఎలాంటి సఫర్ అవుతున్నారు, గవర్నమెంట్ జాబులు వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారు, ఒక ఉద్యోగం కోసం విద్యార్థులు ఎంత కష్టపడుతున్నారు. సో వీటన్నిటి మీద చాలా క్లియర్గా చూపించారు. ఆ సమస్యల మీద హీరో సిద్ధార్థ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా పోరాడారు, అసలు ఇన్ని సంవత్సరాలు భారతీయుడు ఎక్కడున్నాడు, ఇండియాకి ఎలా వచ్చాడు, వచ్చి ఏం చేశాడు, ఇవన్నీ తెలియాలంటే మీరు ఖచ్చితంగా భారతీయుడు 2 మూవీ చూడాల్సిందే. ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్, సముద్రకని, సిద్ధార్థ్, ఎస్జే సూర్య, వివేక్ చాలా కీలకమైన పాత్రలు పోషించారు. ఇక మూవీ ప్లస్ పాయింట్స్కి వస్తే మెయిన్ కీ రోల్ కమల్ హాసన్ గారు, యూనివర్సల్ హీరో. ఈ వయసులో కూడా ఆ విధమైన యాక్టింగ్ చేశారంటే హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. అండ్ దట్ టు డైరెక్టర్ శంకర్. ఆ టేకింగ్ చూస్తే మీకే అర్థమవుతుంది, శంకర్ గారి డైరెక్షన్ టాప్ నాచ్లో ఉంది. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ బీజిఎం. యాజ్ యూజువల్ అనిరుద్ధ్ గారు ఇరగదీశారు. ఇక సెకండ్ హాఫ్లో చేజింగ్ సీన్ ఉంటుంది. మీరు చూస్తూ ఉంటే నిజంగా అసలు ఆ టేకింగ్, కెమెరా టేకింగ్ కానీ ఆ చేజింగ్ సీక్వెన్స్ చూస్తుంటే హైలైట్, మూవీకి మెయిన్ హైలైట్ అదే. అండ్ దట్ టు మూవీలో ఎమోషన్స్ కూడా చాలా బాగా పండాయి. ఫస్ట్ హాఫ్ నుండి అసలు భారతీయుడు వచ్చే ముందు జరిగే చూపించే సమస్యల మీద ఎమోషన్స్ అయితే రియల్లీ మనకు రియల్ లైఫ్లో ఎలా జరుగుతుందో, ఎలా ఫీల్ అవుతామో ఆ విధంగా చూపించారు. ఇక ఫస్ట్ హాఫ్లో ఎమోషన్ విషయంకి వస్తే ఎమోషన్స్తో పాటు అక్కడ సమస్యలను కూడా చాలా క్లియర్ కట్గా చూపించారు. రియల్ లైఫ్లో మనకు జరుగుతున్నట్టు ఎలా ఉంటుందో సేమ్ ఆ విధంగానే చూపించారు. ఇక నెగిటివ్ విషయానికి వస్తే మూవీ ఫస్ట్ హాఫ్ అంతా సూపర్ ఎక్సలెంట్గా వెళ్తూ ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్లోనే మూవీ కొంచెం స్లో అయినట్టు, ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఇక ఫైనల్ కంక్లూజన్గా ఏదన్నా తెలుసుకుందాం అనుకుంటే ఫైనల్ వెర్డిక్ట్ కూడా ఇవ్వరు, ఇంకా పార్ట్ 3 ఉంది అని కంక్లూజన్ అలా వదిలేస్తారు. సో అక్కడ సెకండ్ హాఫ్లో ఎందుకో కొంచెం ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఓవరాల్గా మూవీ వన్ టైం వాచబుల్. అండ్ దట్ టు ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, ఎంటర్టైన్మెంట్ కోసం ప్రతి ఒక్కరు సినిమా చేస్తారు, కానీ ఇలాంటి మూవీ సమస్యలతో ప్రజలు ఎలా సతమతం అవుతున్నారు, సో ఇలాంటి కంటెంట్ ఒకటి తీసుకొని ప్రజలకు ఇంత క్లియర్ కట్గా చూపించడం అంటే రియల్లీ ఇట్స్ ఎ టఫ్ సబ్జెక్ట్. కానీ ఈ సబ్జెక్ట్ని శంకర్ గారు బాగానే హ్యాండిల్ చేశారు. ఇక సెకండ్ హాఫ్లో కొద్దిగా ల్యాగ్ అనిపించింది, అంతేగాని మూవీలో ఎటువంటి నెగిటివ్ రివ్యూస్ అయితే లేవు. ఓవరాల్గా ఈ మూవీకి 10కి 8.5 రేటింగ్ ఇవ్వచ్చు. సో చూశారు కదండి, ఇది ఈరోజు మూవీ రివ్యూ. ఖచ్చితంగా ఈ మూవీ మిస్ అవ్వకండి, డెఫినెట్గా చూడండి. నెక్స్ట్ టైం మరొక మూవీ తోటి మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వంశీ టీవీ. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.